వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్. సెంటర్లోకి వెళ్తున్న సిపి వద్ద నుండి సెల్ ఫోన్ తీసుకున్న మహిళా కానిస్టేబుల్, రివార్డు అందజేసిన సిపి. పథకం ప్రకారమే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి ఆరోపణ. పథకం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని ఆగ్రహం. తాడ్బండ్ ఆలయానికి చేరుకున్న హనుమాన్ శోభాయాత్ర. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన నగర వీధులు. మానవ సంబంధాలను తట్టి లేపుతున్న బలగం సినిమా. సూర్యాపేట జిల్లా కలకోవ గ్రామంలో కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీ సాయి, ఏసీపీ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు. సిపి లోపలికి వెళ్లేటప్పుడు తనిఖీలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్ మొబైల్ ఫోన్ అని అడిగి మొబైల్ తీసుకుంది. డ్యూటీ సక్రమంగా చేసినందుకు సిపి ఆమెకు 500 రూపాయల రివార్డు ఇచ్చారు. డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా డ్యూటీ చేస్తున్న కల్పనను ప్రశంసించారు. సిపి మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుండి నియమ నిబంధనలు ఉన్నాయని, పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లేటప్పుడు గేట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఎస్ఎస్సి పరీక్షల విద్యార్థుల భవిష్యత్తు కోసమని పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి లోపాలు, గొడవలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గట్టి బందోబస్తు చేస్తున్నామని తెలిపారు. నేనే వచ్చిన మీరందరూ మర్చిపోయారు. ఎవరైనా వచ్చి సమ్ టైం మర్చిపోకుండా నగర్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ గురించి బందోబస్తు సందర్భంగా పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది పిల్లలకి భవిష్యత్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఎగ్జాము. 10th ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది కాబట్టి దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రత్యేకంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. దాంట్లో మన వైపు నుంచి కూడా సలహా కొన్ని ఇవ్వడం జరిగింది. ఒకటి అయితే సెల్ ఫోన్ ఎవ్వరికి కూడా పర్మిషన్ లేదు. ఈవెన్ నేను వచ్చినా మీరు చూసినారు, నేను మా వారికి చెప్పి వచ్చినాను, డీసీపీ గారికి, ఏసీపీ గారికి చెప్పాను. బట్ అది మర్చిపో సమ్ టైమ్స్ మనం మర్చిపోకుండా. సో గేట్లో ఉన్న స్టాఫ్కి ఇది డ్యూటీ. ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే ర్యాంక్కి అతీతంగా అందరూ కూడా సెల్ ఫోన్ బయట వదిలేసి వెళ్ళాలి. ఏ ఒక సెల్ ఫోన్ కూడా లోపల పోకూడదు. నెంబర్ 1. రెండోది, ఇందాక ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు క్యాండిడేట్కి సరిగా ఫ్రిస్కింగ్. దాంట్లో విద్యార్థులకి మన వినపము 99% అందరూ కూడా కష్టపడి చదివేసి తన భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ చెకింగ్ ఏదైతే చేస్తున్నామో మీ అసౌకర్యాల గురించి కాదు, మీకు భవిష్యత్తు గురించి చేస్తున్నాం కనుక దాంట్లో ఎవరొకరు చిన్న తప్పు జరిగితే మొత్తం దాని సిస్టమ్ మీద పడుతుంది కనుక ప్రతి ఒక్కరు చెకింగ్కి సహకరించాలి. అదేవిధంగా మన బ్లూ కోడ్ మీరు చూస్తున్నారు. అది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మరియు మధ్యలో కూడా లోపలే మాత్రం కాకుండా కొన్ని మారుమూల ప్రాంతంలో, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా తిరగాలనేది మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరియు ఈ సెల్ ఫోన్ స్పష్టంగా ఆమె సెల్ ఫోన్ స్పష్టంగా నా సెల్ ఫోన్ అని చెప్పడానికి
కల్పన గారికి మన కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్కి నేను ప్రశంసిస్తున్నాము. వారికి 500 రూపాయలు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది, కమిషన్ కూడా ఇస్తాం. సో చాలా పకడ్బందీగా ఎలాంటి సమస్యలు లేకోకుండా ఈ హనుమాన్ జయంతి వాళ్ళ ఉండగా కూడా ఫస్ట్ అవర్లో సెపరేట్ ఆఫీసర్స్కి సెట్లు పెట్టి ఎగ్జామ్లో మాత్రం ఏది కూడా కంప్రమైజ్ లేదు, దాంట్లో బందోబస్తులో కంప్రమైజ్ లేదు అని నేను చూస్తున్నాం. నేను కూడా కొన్ని సెంటర్ పథకం ప్రకారమే పేపర్ల లీకేజీలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. విద్యార్థుల, నిరుద్యోగుల, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. నిజాయితీ పరుడైతే బండి సంజయ్ పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ ఫోన్ మాటలు బయటపడితే లీకేజీలలో కేంద్ర బీజేపీ ప్రమేయం బట్టబయలవుతుందని అన్నారు. పథకం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, డీసీసీబీ డైరెక్టర్లతో కలిసి హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. దాన్ని మా ముఖ్యమంత్రి గారు మొదలు చేసుకుని అరికట్టలేదు. అంటే వివిధ స్థాయిలో కుట్రలు పడటం జరుగుతున్నది. నేను ఒక్కటే దీని వెనక క్లియర్గా చెప్తున్నాం. మోడీ గారి సంస్థ ఉన్నది, మోడీ గారి వాళ్ళ సంస్థ ఈరోజు ఎంత పనిచేస్తున్నది. నమో గ్రూప్ అని, అది మోడీ గారికి సంబంధించిన గ్రూప్. అది దేశ స్థాయిలో ఇది గ్రూప్ ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా ఉన్నది. ఆ రాష్ట్రానికి ఈయన పార్లమెంటు కన్వీనర్ ప్రశాంత్ గారు. అంటే ఇదంతా కుట్ర చేసేదంతా కేంద్రం, బండి సంజయ్ గారు అందరు కలిసి కుట్ర చేసి విద్యార్థుల కుటుంబాలతోటి, నిరుద్యోగ యువకులతోటి మాట్లాడుకుంటున్నారు అనేది క్లియర్గా స్పష్టమైంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది, ఆయనకు ధైర్యం ఉంటే ఫోన్ ఇది తీయలే. ఫోన్ ఇస్తే మొత్తం కూడా తెలుసు కదా దాంట్లో ఉన్నాయి. ఆ ఫోన్ కూడా ఇవ్వలేదు అని అంటే ఒక ఎంపీ స్థాయిలో ఫోన్ ఇవ్వలేదంటే ఎంత కుట్రలు జరుగుతారో. అంటే ఆ ఫోన్లో కూడా నాకు తెలిసిన కాడికి కేంద్రం వాళ్ళతో మాట్లాడి ఉంటారు. ఈ సంస్థ విషయం మొత్తం కూడా బయటకు వస్తాయి. వాళ్ళు ఏమేమి మాట్లాడినది బయటకు వస్తాయని ఫోన్ ఇవ్వలే. ఆ ఫోన్ దొరికితే ఇంకా చాలా విషయాలు దొరుకుతాయి. సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కుట్రలు కాదు, బీజేపీ కుట్రలు కాదు, అర్థం చేసుకోవాలి. మా ఎమ్మెల్యేసి కనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తే మొదలే మా కేసీఆర్ గారు కనిపెట్టి దాన్ని కంట్రోల్ చేశారు. ఇవన్నీ కూడా మత శిక్షలు పెట్టాలని ప్రయత్నం చేస్తే నేను కంట్రోల్ చేశాను. హనుమాన్ శోభాయాత్ర సుల్తాన్ బజార్, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా తాడ్బండ్ ఆలయానికి యాత్ర చేరుకుంది. రంజాన్ మాసం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు దారి పొడవునా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘా ఉంచారు. భక్తులకు ఆయా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, మజ్జిగ వితరణ చేశాయి. యాత్ర నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లిన రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నా కూడా రాజాసింగ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో గురువారం నాటి హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారేమోనని పోలీసులు ముందుగానే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అందరూ కూడా కొంచెం ఒక నిమిషం విశాలంగా శంకరనాథం చేసుకోకండి.
వ్యాప్తంగా శోభాయాత్ర. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి లేపి హరహర మహాదేవ్ అనాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మానవ సంబంధాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం. పల్లె పల్లెన ప్రతి గడపలో ఉండే నిజమైన సంఘటనలను కళ్లకు కట్టేలా చూపించిన సినిమా. ఎంతో మంది ఆదరాభిమానాలు పొందుతున్న ఈ సినిమాను ఇప్పుడు గ్రామాల్లో పెద్ద స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలోని బొడ్రాయి బజార్లో ప్రదర్శించారు. అయితే సినిమా చూస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కన్నీరు పెట్టుకున్నారు. గ్రామస్తులతో కలిసి సినిమాను వీక్షించిన గ్రామ సర్పంచి కొంపెల్లి సుజాత వీరబాబు సైతం వారితో భావోద్వేగాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ విలువలు మరచి స్వార్థాలతో ద్వేషాలతో చిన్న చిన్న గొడవలకే దూరమవుతున్న బంధాలకు బలగం సినిమా కనువిప్పు కలిగిస్తుందన్నారు. గ్రామంలో విలువలు మరచి దూరమవుతున్న కుటుంబాలు ఈ సినిమా చూస్తే కలవాలనే ఆలోచనతోనే బలగం మూవీని ప్రదర్శించామని తెలిపారు. గ్రామస్తులు మరియు పక్క గ్రామాల నుండి ప్రజలు అధికంగా వచ్చి వారి బలగంతో కలిసి బలగం సినిమాను వీక్షించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చివరి 15 నిమిషాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతైనా బలగం సినిమా చూసిన ఆ ఊరు అందరి బలగాన్ని దగ్గర చేసింది. మూవీ సినిమా చూపించడానికి కారణం మేము ఫ్యామిలీతోని వెళ్ళాము, చూసిన తర్వాత మాకేం అర్థమైందంటే బలగం సినిమా చూస్తే బంధుత్వాల గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి చిన్నలు పెద్దలు అనే ఆలోచన మా ఇద్దరికి వచ్చింది. కాబట్టి ఈరోజు మా గ్రామంలో పేదలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, కవదాడ వెళ్ళలేరు. కాబట్టి మన ఊర్లో వేసి వాళ్ళందరికీ కూడా చూపిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది, ఆ ప్రేమ ఆప్యాయతలు తెలుసుకుంటారని చూపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. బలగం మూవీ నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను నా ఫ్యామిలీతో కలిసి బలగం మూవీ సినిమా చూడటం జరిగింది. చూసిన తర్వాత ప్రస్తుతం బలగం మూవీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో సెన్సేషనల్గా మారటం జరిగింది. ఈ యొక్క మూవీ చూసి గ్రామాల్లోని ప్రజలందరూ కూడా దూరమైనటువంటి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తండ్రులు అందరూ కూడా కలిసిపోవడం చూసి గ్రామంలో ఉన్నటువంటి పేదలు ఎవరు కూడా కోదాడ పట్టణానికి వెళ్ళి సినిమా చూడలేరు. కాబట్టి మా గ్రామంలో కూడా సినిమా వేస్తే బాగుంటుందని నా దృష్టికి కొంతమంది పెద్దలు తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే అదేవిధంగా మేము ఈరోజు కల్కో గ్రామంలో బలగం మూవీ సినిమా చూపించడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రేమాప్యాయతలు పెంపొందించుకొని ఎవరైనా కుటుంబ కలహాలతో ఉన్నవారు మారతారనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క సినిమా చూపించడం జరిగింది. థ్యాంక్ యూ. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత అభిమానం ఇంత కొని తెచ్చుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను మాకు ఊళ్ళో చూపించినందుకు పేద ప్రజలంతా అభిమానంతో చూసారు ఈరోజు. ఇదే మాకు చాలా ఆనంద బాష్పాలతో ఈరోజు కన్నీళ్ళతో మేము ఏడ్చిన సందర్భం ఇది మాకు చాలా సంతోషంగా ఉందన్న. హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం తార్నం వద్ద తాత్కాలిక వంతెనపై నుంచి కాలువలోకి అంబులెన్స్ బోల్తా పడింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి నాందేడ్కు డెడ్ బాడీతో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డెడ్ బాడీతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.
బాచుపల్లిలోని ఇంజనీరింగ్ కాలేజీలో సాంప్రదాయ దినోత్సవం పేరుతో విద్యార్థులు భారీ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనదైన శైలిలో పాటలు పాడి స్టూడెంట్స్ ను అలరించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ యువతకు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలని, జీవితంలో అభివృద్ధి సాధించాలని సూచించారు. దీనికంటే ముందు హీరో గోపీచంద్, రామబాణం సినిమా హీరోయిన్ డింపుల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. Director Srivas garu, I had really fun shooting anamata. Meeku kuda nachutandi anukuntunanu. It is such a family entertainer. Khachithanga theatres lo velli chudandi. Thank you so much. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమానపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒక యువతి మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 5 విద్యార్థులు కారులో కాకినాడ బీచ్కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి కోమానపల్లిలోని ప్రైవేట్ లేఅవుట్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు మీదకు దూసుకుపోయింది. అందులో ఉన్న 5 తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు చక్రం విరిగిపడింది. స్థానికులు కారును పైకి తీసి అంబులెన్స్ కు సమాచారం అందించారు. కారులో 3 యువతులు, 2 యువకులు ఉన్నట్టు గుర్తించారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కె నిఖిత అనే అమ్మాయి మరణించింది. తీవ్రంగా గాయపడిన టి మమత, ఎం సూర్యసాయి, నక్య జయశ్రీ, రాపాక డానియల్లను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ముమ్మిడివరం ఎస్ఐ కె సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దూరం అలా వచ్చిందో అంత స్పీడ్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ ఉందని చూస్తే సార్ ఫోన్ చేశారా? అదే పైకెత్తు. ఆసరా చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఒక వ్యక్తి ఎంపీ, ఎమ్మెల్యేల ఎదురుగానే సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయండి అంటూ ఆందోళన తెలిపాడు. సభాస్థలానికి చేరువలో ఉన్న సెల్ టవర్ పైకి కరాటి శ్రీను అనే వ్యక్తి ఎక్కి తనకు న్యాయం చేయండి అంటూ ఆందోళన చేశాడు. రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీలు వేయడానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ దుకాణాన్ని కూల్చివేశారు అంటూ ఆ షాపు యజమానినైన కరాటి శ్రీను వాపోయాడు. ఇక తనకు న్యాయం జరగకుంటే కిందికి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న ప్రతిపాడు సిఐ కిషోర్ బాబు, ఇతర పోలీస్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో సిఐ కిషోర్ బాబు సెల్ టవర్ పైకి ఎక్కే ప్రయత్నం చేయడంతో బాధితుడు దూకేయడానికి ప్రయత్నించాడు. ఇంత జరుగుతున్నా ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఏ మాత్రం పట్టించుకోకుండా సభా వేదిక నుంచి వెళ్లిపోవడం కొసమెరుపు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ మల్లికార్జున, మేయర్ హరివెంకట కుమారి పూలమాలలతో నివాళి అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని అనంతరం భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగజ్జీవన్ రామ్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన అనేక సంస్కరణలు అమలుకు ఆయన కృషి చేశారని చెప్పారు. జోహార్ బాబు జగజీవన్ రామ్ గారికి, జోహార్ బాబు జగజీవన్ రామ్ గారికి. అందరికీ నమస్కారం. ఈరోజు 116వ జయంతి డాక్టర్ బాబా జగజీవన్ రావు గారి 116వ జయంతి నాడు ఈరోజు అందరూ కూడా ఈ రకంగా కలిసి నివాళి అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి గొప్ప నాయకుడు, అలాగే దళితుల గురించి పోరాడినటువంటి వ్యక్తి. తను సుమారుగా 14 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులను చేపట్టి మరి రాజకీయంగానే కాకుండా అణగారిన వర్గానికి కూడా అందరితో పాటు సమాన అవకాశాలు కల్పించేదానికి, సమాజ నిర్మాణానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో అడుగులేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అలాగే ఉప మంత్రిగా దళితుల నుంచి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప ఆదర్శవంతుడు. మరి అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడడానికి కానీ, లేదంటే ఈరోజు సమాజంలో మేమందరూ కూడా దళితులై ఉండి ముందడుగులో రాజకీయ పరంగా కానీ, లేదంటే అనేక వివిధ రంగాల్లో కూడా దూసుకు వెళ్తున్నామంటే కేవలం ఇటువంటి గొప్ప మహానీయుల వల్లే. మరి ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మాలాంటి వాళ్ళ ఎందరో కూడా ఈరోజు ఆదర్శంగా మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నామంటే కేవలం ఇలాంటి వ్యక్తుల వల్లనే అని నేను చెప్పగలుగుతున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాన్ని, ఇలాంటి గొప్ప నాయకుల గురించి నేటి పాఠ్యాంశంలో కూడా చేర్పించి మరి నేటి భావి తరానికి కూడా వారు చేసినటువంటి కృషి గురించి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మనవి చేసుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే చైర్మన్లు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా మీ అందరి సమక్షంలో ఈ రకంగా గౌరవ ప్రధానంగా ఈరోజు ఇలా జరిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతిని పురస్కరించుకొని చాలా గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నుంచి అంటరాని వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. శాసనసభ్యునిగా, అలాగే కేంద్ర మంత్రి పదవుల్లో ఎన్నో పదవులను అధిరోహించి నిరంతరం కూడా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అంతేకాకుండా బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశంలో హరిత విప్లవంలో ఒక వ్యవసాయానికి నూతన అధ్యాయాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడి గాంధీజీ గారితో పాటు నడిచిన వ్యక్తి. క్విట్ ఇండియా ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కీలక కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అప్పుడు ప్రజలందరూ కూడా అతన్ని బాబూజీగా పిలిచేవారు. అటువంటి గొప్ప మహానుభావుడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1973లో గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు కూడా
వాళ్ళ శిక్షణ అకాడమీకి బాబు జగజ్జీవన్ రామ్ గారి శిక్షణ అకాడమీ అని కూడా పేరు పెట్టడం కూడా జరిగింది. అటువంటి గొప్ప మహానుభావునికి ఇవాళ గౌరవప్రదంగా నివాళులర్పించడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఈరోజు హోంమంత్రి తానేటి వనిత గారు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కావచ్చు, అలాగే విశాఖ నగర మేయర్గా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మాలాంటి ఎందరో మహిళల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అతని క్రింద మేమందరం కూడా పనిచేయడం చాలా గౌరవంగా భావిస్తూ అటువంటి గొప్ప నాయకులని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్బీ నగర్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్. సెంటర్లోకి వెళ్తున్న సిపి వద్ద నుండి సెల్ ఫోన్ తీసుకున్న మహిళా కానిస్టేబుల్, రివార్డు అందజేసిన సిపి. పథకం ప్రకారమే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి ఆరోపణ. పథకం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని ఆగ్రహం. తాడ్బండ్ ఆలయానికి చేరుకున్న హనుమాన్ శోభాయాత్ర. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన నగర వీధులు. మానవ సంబంధాలను తట్టి లేపుతున్న బలగం సినిమా. సూర్యాపేట జిల్లా కలకోవ గ్రామంలో కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.